ఎన్నికలు చాలా తొందరలోనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇప్పుడు ఒక సంచలనం కింద మారింది. అయితే ఇది ఎటు తీసుకెళ్తుంది ఏంటి, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకురావడాన్ని ఎలా చూడాలి, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా తీసుకొచ్చారు. ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది. ఇది మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, నియంతృత్వ దేశాలైన ఉత్తర కొరియాలో కూడా ఇటువంటి చట్టాలు ఉండవు. కిమ్ రాజ్యంలో కూడా ఇటువంటి చట్టాలు ఉండవు. అంత దారుణమైన చట్టం ఇది. ఇందులో ఆస్తి మీ పేరు మీద ఏదన్నా ఉంది అంటే ఆ ఆస్తి ఈ రోజు నుంచి మీది కాదు. మరి దీనికి ఎవరు హక్కుదారులు అన్నట్టు? దీనికి ఏంటి అంటే, మీరు వెళ్ళి అక్కడ వైసీపీ వాళ్ళు పెట్టిన ఆఫీసర్ ఒకటి ఉంటాడు కదా, రాష్ట్రంలో అధికారులందరినీ వైసీపీ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళే మనం చూస్తున్నాం కదా. ఐఏఎస్లు ఐపీఎస్లకే దిక్కు లేదు. ఇంకా జిల్లా స్థాయి ఆఫీసర్లు ఎవరు ఉంటారు? వైసీపీ మనుషులే ఉన్నారు ఇప్పటికీ. మనం చూసాం కదా నామినేషన్లు అప్పుడు కూడా. అవును. ఆడెవడో గవర్నమెంట్ బిల్డింగ్ని, మున్సిపాలిటీ బిల్డింగ్ని ఆక్యుపై చేసుకొని అందులో పార్టీ ఆఫీస్ నడిపితే దానికి రెంట్ కట్టకపోతే కూడా, దానికి సంబంధించిన వివరాలు ఇస్తే కూడా తీసి అవతల పడేశారు, ఆడికి నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. అంటే ఈ తరహాలో అధికారులు ఉన్నారు. రేపొద్దున ఏదైతే నీకు ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియలో ఈ గుడివాడ కొడాలి నానికి తరఫున అధికారి ఎట్లయితే చెప్పిందో, ఇప్పుడు రేపొద్దున మీకు ఏదైనా ఆస్తి ఉంటే ఆ అధికారి కూడా అట్టగే చెప్పేస్తాడు. మీకు అవుట్, ఇంకా మీ స్థలం మీకు ఉండదు, మీ పొలం మీకు ఉండదు, మీ ఇల్లు మీకు ఉండదు. మీరు ఏం చేయాలంటే, ఎవరైతే ఈ వైసీపీ అధికారి ఎవడో ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా బలానా ఇల్లు నాది అని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకుంటే దానికి ఆయన ఓకే అని సంతకం పెడతాడు. పెడతాడు, లేకపోతే లేదు. ఇప్పుడు మీకు అక్కడ ఇల్లు ఉందనుకోండి, మంచి సెంటర్ ప్లేస్లో, మీకు ఉదాహరణకి గుంటూరులో మంచి సెంటర్ ప్లేస్లో మీకు ఒక ఇల్లు ఉందనుకోండి. మీరు ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఆ ఇల్లుని ఏదో 6 నెలలకు ఒకసారి వెళ్ళి చూసుకుంటూ వస్తున్నారు. దాని మీద ఎవడన్నా వైసీపీ లీడర్ కన్ను పడ్డది అనుకోండి, పడే ఉంటుంది. మీకు నిజంగా ఇల్లు ఉంటే, అది ఖాళీగా ఉంటే వాడి కన్ను ఖచ్చితంగా పడుతుంది. పడ్డ తర్వాత మీరు ఈ రోజు నుంచి ఈ కొత్త చట్టం ప్రకారం మీరు గనక వచ్చి ఆ ఇల్లుని ఆ వైసీపీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోకపోతే ఇంకా ఆ ఇల్లుని ఎవడో ఒకడు ఆక్యుపై చేసేస్తాడు. ఆక్యుపై చేసిన వాడు వెళ్ళి, అయ్యా బలానా 3-4-495 అనే ఇల్లు నాది అని చెప్పాడు అనుకో, ఆడు రాసేసుకుంటాడు వైసీపీ లీడర్ పేరు మీద. ఆ ఇల్లు బలానా సుబ్బారెడ్డో వెంకటరెడ్డో ఆ రెడ్డి పేరు రాసుకుంటాడు. రాసేసుకున్న తర్వాత మీరు వస్తారు. ఒక 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత మీరు వచ్చి మీరు ఇంట్లోకి వెళ్తానంటే వాడు ఒప్పుకోడు కదా, ఇది నా ఇల్లు అంటాడు. మీరు అప్పుడు జనరల్గా ఏం చేస్తారు? మీరు కోర్టుకి వెళ్తారు కదా. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. పోలీసు వాడు తీసుకోడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకోరు కదా, కేసులు తీసుకోరు. మీరు కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళే హక్కు మీకు లేదు. మీ ఆస్తిని ఎవడో కబ్జా చేస్తే దాని మీద కోర్టుకి వెళ్ళే అధికారం, అంటే బేసిక్ రైట్, మీకు చట్టబద్ధంగా మీకు సంక్రమించిన హక్కు అది. ఏదన్నా మీ ఆస్తి మీద డిస్ప్యూట్ వస్తే కోర్టుకి వెళ్ళటం. మీరు ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఈ రోజు నుంచి మీరు కోర్టుకు వెళ్ళలేరు. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇదే అంటే బేసిక్, అందులో బేస్ లైన్ చెప్తున్నా మీకు. అవును. ఏదన్నా డిస్ప్యూట్ వస్తే మీరు కోర్టుకి వెళ్ళే హక్కు, అధికారం మీకు ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? వాడు ఎవడైతే ఆఫీసర్ ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. ఆల్రెడీ లేదా సుబ్బారెడ్డికి ఇచ్చేసాం మేము ఇల్లు అని చెప్తాడు. మీరు లేదండి ఆ ఇల్లు నాది అని చెప్పి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్లు అన్నీ కూడా ఈ రోజు నుంచి ఇంకా మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నా అవి చెల్లవు. అన్ని డూప్లికేట్ డాక్యుమెంట్లే, జిరాక్స్ కాపీలే మీ దగ్గర ఉంటాయి. ఈ రోజున వెళ్ళి మీరు ఏదన్నా ఆస్తి రిజిస్టర్ చేసుకున్నారనుకోండి,
మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వరు, జిరాక్స్ కాపీలు ఇస్తారు. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంది. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. మీరు తీసి దాని మీద ఇదేందండి ఇది ఇచ్చారు నాకంటే సర్టిఫైడ్ కాపీ అని సంతకం పెట్టిస్తాడు. అట్లా ఎవరికైనా ఇవ్వచ్చు కదా. అవును, ఇది చట్టం. మీకు ఇంకా అక్కడ డిస్ప్యూట్ రైజ్ చేయాలంటే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు చెబితే ఆఫీసరు లేదు ఈ ల్యాండ్ సుబ్బారెడ్డిదే అంటే అయిపోయా, మీరు ఏమి చేయలేరు ఇంకా. ఆ తర్వాత అది చెప్పిన తర్వాత అది చెప్పే వరకు మీరు వెయిట్ చేయాలి. ఈ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో, వైసీపీ వాళ్ళు పెట్టిన ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో, ఈ ఆఫీసరు చెప్పే వరకు, తీర్పు ఇచ్చే వరకు మీరు ఏమి చేయలేరు, కోర్టుకి వెళ్ళలేరు. మీరు అర్థమవుతున్నది కదా మీకు? కోర్టుకి వెళ్ళే అధికారం మీకు లేదు. ఒకవేళ ఫర్ సపోజ్ ఈ ఆఫీసరు దీని మొత్తాన్ని ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు తోసాడు అనుకోండి, ఈ లోపల మీరు మీ ఇంట్లోకి మీరు వెళ్ళటానికి మీకు అధికారం ఉండదు. ఆ సుబ్బారెడ్డి వచ్చి ఆ ఇల్లు ఆక్యుపై చేసేస్తాడు. అవును. 5 ఏళ్ల తర్వాత ఈ ఆఫీసర్ వచ్చి ఈ ఇల్లు నీది కాదని తీర్పు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ కాగితాలు తీసుకొని హైకోర్టుకి వెళ్ళాలి. కింది కోర్టులకి వెళ్ళే అధికారం, హక్కు మీకు ఉండదు. అంటే వీడు తీర్పు చెప్పకుండా 5 ఏళ్ళు 6 ఏళ్ళు కాలయాపన చేస్తే మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీ ఇంటికి వెళ్ళలేరు. ఆ ఆస్తి మీది కాదు. ఇంకా మీరు కోర్టుకి వెళ్ళలేరు, డిస్ప్యూట్ రైజ్ చేయలేరు. 5-6 ఏళ్ల తర్వాత మీరు తిరిగితే అతను మీకు వ్యతిరేకంగా అతను తీర్పిస్తే ఆ తీర్పు పట్టుకొని మీరు కోర్టుకి వెళ్ళాలి. 5 ఏళ్ళ తర్వాత అది కూడా హైకోర్టుకి వెళ్ళాలి. 5 ఏళ్ళు చేస్తాడో 6 ఏళ్ళు చేస్తాడో 10 ఏళ్ళు చేస్తాడో. అవును. అంటే మీ ఇల్లుని వాడు ఎవడో వచ్చి కబ్జా పెడితే మీకు చెప్పుకునే దిక్కుండదు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతూ ఉన్నది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇటువంటి కేసులు ఎన్ని లక్షల్లో వస్తాయో మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే లక్షల్లో ఉన్నాయి, ఇక పైన వచ్చినా సరే దానికి దిక్కే లేదు. హైకోర్టులో ఇవన్నీ రిజాల్వ్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడండి. మీ తరం, మీ తర్వాత తరం, ఆ తర్వాత తరం కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది. మీ ఆస్తి మీకు రాదు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ విధంగా అసలు మొత్తం మీకు ఏదైనా ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీద మీరు అప్పు తెచ్చుకోవాలనుకోండి, మీరేదో మీకు పిల్లాడి చదువుకో, పిల్ల పెళ్ళికో, ఏదన్నా మీకు పెద్దవాళ్ళకి ఎవరికైనా అనారోగ్య కారణాలు వచ్చి మీరు ఆ భూమి మీద అప్పు తెచ్చుకోవాలంటే ముందర ఆ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. నీకు తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి మీద నువ్వు అప్పు తీసుకోవాలి అంటే ఆ ఆఫీసర్కి చెప్పాలి. ఆ ఆఫీసర్ ఓకే అంటే నువ్వు వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి. ఆఫీసర్ ఓకే అనలేదనుకో, నీ భూమి మీద, నీ తాత తండ్రులు నీకు ఇచ్చిన భూమి మీద, ఇల్లు మీద నువ్వు అప్పు కూడా తీసుకోలేవు. ఇది ఈ తరహా చట్టం. ఇది మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండవు. మొత్తం అసలు ఎవడన్నా తాకట్టు పెట్టినా కానీ మీకు తెలియదు. మీకు అసలు మీరు ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న దస్తావేజులకు విలువ లేదు. మీరు కట్టిన స్టాంపు డ్యూటీ కట్టి ఉంటారు కదా, ఇల్లు కొనేటప్పుడు ఏదో రిజిస్టర్, ఒకే తరతరాలుగా వస్తున్నదైనా సరే. ఇంకొక విషయం ఏంటంటే మీకు ముత్తాత నుంచి తాతకి, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి మీకు వచ్చిందనుకోండి, మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటుంది? మీ ముత్తాత డాక్యుమెంట్ ఉంటుంది. అది ఇప్పుడు చెల్లదు. మీరు వెళ్ళి అయ్యా ఇది మా ముత్తాత నాకు ఇచ్చిన ఆస్తి అని చెప్పి మీరు ఈ వైసీపీ ఆఫీసరు, వైసీపీ వాడు ఎవడైతే పెడతాడో వాడి దగ్గర వెళ్ళి మీరు నీళ్ళు చేతులు కట్టుకొని నిలబడి మీ ఆస్తి మీద మీ హక్కు కోసం మీరు పోరాటం చేయాలి. ఇంత దారుణమైన చట్టాన్ని తీసుకొచ్చి మీరు మీ ఆస్తి మీది కాదు, మీ ఇల్లు మీది కాదు, వాడు ఎవడో వైసీపీ నాయకుడు కబ్జా పెడితే ఇంకా మీరు చెప్పుకోవటానికి దిక్కు దివాణం ఉండదు. మీరు వదిలేసి రావటం తప్ప మీకు ఇంకా వేరే మార్గం లేదు. కోర్టుకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఆస్తి మీదే అనుకోండి, ఎవడో ఒకడు మీ ఆస్తి మీద మీ కార్నర్ బిట్టు మంచిగా కడితే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు అని ఎవడో వైసీపీ వాడు కన్నేసాడు అనుకోండి, వాడు దాని మీద డిస్ప్యూట్ రైజ్ చేస్తే మీరు ఇంకా అందులో ఏ యాక్టివిటీ చేయలేరు. వాడు డిస్ప్యూట్ రైజ్ చేస్తాడు, ఆఫీసర్ వాళ్ళవాడే కదా. ఈ కార్నర్ బిట్ మీద ఇది నాదండి, ఇదిగో బలానాయన దీన్ని అనుభవిస్తున్నాడు అని కంప్లైంట్ చేశాడు అనుకో, వాడు ఆఫీసర్ వాళ్ళ మనిషే ఉంటాడు కదా, వాడు వచ్చి కంప్లైంట్ ఓకే
నోటెడ్ అని నోట్ చేసుకొని నీకు నోటీస్ ఇచ్చాడు అనుకో, నువ్వు అందులో నువ్వు ఎవరికి అద్దెకి ఇవ్వలేవు, నువ్వు ఉండలేవు. ఎవడన్నా ఉంటే పోలీసుడు వచ్చి నిన్ను ఖాళీ చేయిస్తాడు. ఇంత దారుణమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నాడు. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలన స్థిరాస్తి ఉన్నా కానీ వాళ్ళందరికీ ఇది గుదిబండ. వాళ్ళందరూ భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టుకు వెళ్ళే హక్కు అధికారం కూడా ఉండదు. నువ్వు ఎవరికన్నా ఇల్లు అద్దెకిస్తే కూడా వాడు ఈ ఇల్లు నాది అంటే వాడు డిస్ప్యూట్ రైజ్ చేస్తే నువ్వు ఎక్కడికి పోలేవు. డిస్ప్యూట్ రైజ్ చేసి నీకు అద్దెకున్నవాడు ఒక 10 ఏళ్ల నుంచి అద్దెకున్నాడు అనుకోండి, మీరు ఒక పోర్షన్లో ఉండి ఇంకొక పోర్షన్ అద్దెకి జనరల్గా మనం ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం చేస్తాయండి, ఈ పెరుగుతున్న ధరలకి ఏమి చేస్తారు, ఎవడు మాత్రం ఏం చేస్తాడు. అందుకని ఒక రూములోకి మనం సర్దుకొని ఇంకో 2 రూములు ఉంటే అద్దెకి ఇచ్చుకుంటాం, ఆ అద్దె మీద బతుకుతాం. ఇప్పుడు అట్లా వాడు ఎవడన్నా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాడు అనుకో, వాడు వెళ్ళి డిఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది నాదండి అని చెప్పి ఇస్తే వాడు ఓకే అని రాసేసాడు అనుకో, ఇంకా ఆ ఇల్లు మొత్తం అన్నీ నీకు పోయినట్టే. ఈ తరహాలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దారుణమైన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. ఇవాళ నుంచి అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారావు ఉన్నాడు, సుబ్బారెడ్డి ఉన్నాడు. మీరు ఇందాక అన్నట్టు ఆ వైసీపీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 30 రకాల దస్తావేజులు తీసుకురమ్మని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, డాక్యుమెంట్స్. సో సుబ్బారావుకి కాదు, వాడి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా సరే వాడికి మేము చేయకూడదు అని చెప్పేసి అనుకోడు. సుబ్బారెడ్డికి చేయాలనుకుంటే సంతకం పెట్టేస్తే అయిపోయినట్టేనా? డాక్యుమెంట్స్తో ఎటువంటి సంబంధాలు అవన్నీ తప్పు అంటాడు, ఏం చేస్తావు నువ్వు? అయితే పూర్తిగా ఈ యొక్క సంతకంతోనే అయిపోద్ది అంటారు. అంతే కదా. ఇప్పుడు అధికారి ఎవడైతే ఉన్నాడో వాడు గవర్నమెంట్ ఎంప్లాయే. అవును, వైసీపీ ఎమ్మెల్యేనో వైసీపీ మంత్రో చెబితే వచ్చినవాడు కదా, వాడు నీ మాట ఎందుకు వింటాడు? ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? నేను అందుకనే మీకు కొడాలి నాని నామినేషన్ ఎగ్జాంపుల్ చెప్పింది. అవును అవును, నేను ఆల్రెడీ సంతకం పెట్టాను పో అన్నది. ఏం చేస్తారా? ఏం చేయగలుగుతావు? మీ ఆస్తి కొట్టేసినా కానీ అదే పరిస్థితి. అవును, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి వాళ్ళ ఆస్తి మీద వాళ్ళకి హక్కు పోయే పరిస్థితి వచ్చింది. సో ఈ ప్రమాదకరమైన పరిస్థితిని మనం వైదొలుకోవాలంటే మనకు, లేదంటే ఇది వదిలించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మేము అధికారంలోకి రాగానే ఆపేస్తాం, దీన్ని ఫస్ట్ సంతకం దీని మీద పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు అయితే పబ్లిక్ మీటింగ్లోనే చెప్పేశాడు, ఈ చట్టం దారుణమైన చట్టం, దీన్ని ఆపేస్తాను అని. ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. సో చూద్దాం సార్, నిజంగా ఇంత ప్రమాదకరమైన స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారు కాబట్టి నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి అర్థం కాకపోయినా మీరు చాలా వివరంగా వివరించారు కాబట్టి ఇది చూసిన తర్వాత ఏ రకమైనటువంటి ఒక డెసిషన్కి రావాలో ఏపీ ప్రజలు అయితే డిసైడ్ అయిపోతారని చెప్పేసి అయితే ఆశిద్దాం సార్. సో జూన్ 4న దీనికి సంబంధించి ఎలాంటి ఫలితాలు వస్తే చూద్దాం. నమస్తే. నమస్కారం.